ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్. నా అన్నయ్య బాబు నా చిన్ని నాన్నకు 6 months కంప్లీట్ అయిపోయినాయి. హోమ్ మేడ్ సర్లక్ ని ప్రిపేర్ చేస్తున్నాను. ఎట్లాగో చేస్తున్నాను కదా అని ఒక వీడియో తీసుకున్నాను. ఆ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే ఒకటే గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను. శనగపప్పు, కందిపప్పు, వైట్ పెసరపప్పు, గ్రీన్ పెసరపప్పు 4 రకాల పప్పులను అయితే తీసుకున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, కాజు, వాల్నట్స్ వీటిని కూడా తీసుకున్నాను. ఫస్ట్ అయితే కొంచెం తీసుకొని ట్రై చేద్దామని చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. మా చిన్నోడికి ఓకే పడుతుంది ఇది అన్నప్పుడు చాలా చేద్దామని ఇప్పుడైతే తక్కువనే తీసుకున్నాను. బాగా కడిగి ఎండలోనైతే ఎండబెట్టుకున్నా. మీరు కూడా నాలాగా ఇలా చిన్న దానిలో కాకుండా కొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో ఆరబెట్టుకుంటే త్వరగా ఎండాలి కదా, అందుకని ఈజీలీ 2 to 3 hours లో ఎండిపోతాయి అనుకోండి. బట్ నేనైతే ఈవినింగ్ వరకు ఎండబెట్టి ఉండే మొత్తానికైతే బాగానే ఆరిపోయినాయి. అయినా కూడా అక్కడక్కడ కొంచెం పచ్చిదనం అనేది ఉంటది కాబట్టి ఇలా పొయ్యి మీద బాండి పెట్టి దాని కింద మంట పెట్టి ఆ బాండిలో కొంచెం నెయ్యి వేసుకొని వీటన్నిటిని బాండిలో పోసుకొని మంచిగానైతే ఫ్రై చేసుకోవాలి పచ్చిదనం పోయేంత వరకు. ఇది పచ్చిదనం పోయినాయా లేదా, వేగినాయా వేగలేదా అని మనకి ఎట్లా తెలుస్తాయి అంటే ఇందులోని డ్రై ఫ్రూట్స్, పప్పులు, బియ్యం అండ్ నెయ్యి ఇవైతే మంచి స్మెల్ ని గుమగుమలాడిస్తూ కమ్మటి వాసన వస్తుంటాయి. ఇలానే బాగా అవి ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. సన్నటి మంట మీదనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చూస్తుండగానే ఫ్రై అయితే అయిపోతాయి. ఫైనల్ గా అవి ఫ్రై అయినాయి అని అనుకున్నాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇది పిల్లలు తిన్నది అరగడానికి సహాయపడుతుంది. అలాగే కొద్దిగా వామ కూడా వేసుకోవాలి. ఇది పిల్లలలో జలుబు, దగ్గు లాంటివి రాకుండా ఉండేటట్లు చూస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇంకేముంటది, నెక్స్ట్ చల్లారాక గ్రైండ్ పట్టుకోవడమే. కొంచెం కొంచెంగా మొత్తాన్ని మెత్తగా మిక్సీలో వేసి మిక్స్ పట్టుకోవడమే. మిడిల్లో చూస్తూ కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి. నార్మల్ గా మనం ఇంట్లో చేసుకునే రవ్వ ఉంటది కదా, ఇడ్లీ రవ్వ, అట్లా ఉన్నా కూడా పిల్లలకు అరగదు. నేను ఇంత క్లియర్ గా ఎట్లా చెప్తున్నానంటే ఫస్ట్ మేము కూడా ఇడ్లీ రవ్వ లాగా చేసినంటే మా చిన్నోడికి అస్సలు అరగలే. అది ఎట్లా తిన్నాడో అట్లానే బయటకు వచ్చింది. సో అందుకనే చపాతి పిండి ఎట్లుంటది గోధుమ పిండి అట్లా పట్టుకోవాలి, మెత్తగా పౌడర్ లాగా ఉండాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఐటమ్ కూడా ఉంది, అది రాగి పిండి. ఈ రాగి పిండిని కూడా పచ్చిదనం పోనికి కొంచెం ఫ్రై చేసిన. ఈ రాగి పిండి పెద్దలనే గట్టిగా చేస్తుందంటే చిన్నపిల్లలని ఇంకా గట్టి చేస్తుంది. సో మనం ఈ రాగి పిండిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని ముందుగా పట్టి పెట్టుకున్న పిండిలో ఈ రాగి పిండిని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. నాకు రాగులు దొరకకపోవడంతో ఈ పిండిని తీసుకొచ్చి దీనిలో కలుపుకున్నా. మీకు రాగులు దొరికినట్లయితే వాటితో పాటుగా కడుక్కొని ఆరబెట్టుకొని వాటితో పాటుగానే మిక్సీ పట్టుకోవచ్చు. సో నేనైతే ఫైనల్ గా ఇట్లా హోమ్ మేడ్ సర్లక్ ని చేసి ఒక డబ్బాలో పెట్టి స్టోర్ అయితే చేసుకున్నా నా చిన్ని నాన్న కోసం. ఇలా చేసుకున్న ఈ హోమ్ మేడ్ సర్లక్ ని ఇలా స్టవ్ మీద గరం వాటర్ పెట్టుకొని అందులో 1 spoon పౌడర్ ని వేసి ఇట్లా లూజ్ గానే చేసుకోవాలి. అప్పుడే పిల్లలు కొంచెం ఇష్టంగా జల్దీగా తినగలుగుతారు, మింగగలుగుతారు. మా చిన్నోడైతే ఇష్టపడుతూనే కష్టంగా తిన్నాడు, ఎందుకంటే వారి కడుపు ఆల్రెడీ ఫుల్ గానే ఉంది కాబట్టి. సో ఫైనల్ గా నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.